ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఛాంపియన్గా అవతరించినటువంటి ఆర్సీబీ 17వ సీజన్లోనూ టైటిల్ నిలబెట్టుకుంది. గుజరాత్లో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వాలిఫైయర్ 1లో చిత్తైనటువంటి గుజరాత్ను భువనేశ్వర్, రసిక్, దారల్ సలాం ధీటైన బౌలింగుతో 155కే పరిమితం చేశారు. ఇక చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఖతర్నాక్ హాఫ్ సెంచరీతో బెంగళూరును గెలిపించారు. బ్యాటర్ల వైఫల్యంతో మ్యాచ్లో వెనుకబడినటువంటి శుభ్మన్ గిల్ సేన రన్నరప్తో సరిపెట్టుకున్నారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి బెంగళూరు బౌలింగుతో గుజరాత్ను అతి తక్కువ స్కోర్కు కట్టడి చేసింది. భువనేశ్వర్, రసిక్ ధాటికి గుజరాత్ ఆటగాళ్లు విలవిల్లాడారు. టాప్ ఆర్డర్పై అతిగా ఆధారపడ్డందుకు గుజరాత్ మూల్యం చెల్లించుకుంది. గిల్, సుదర్శన్ వికెట్లు వరుసగా పడిపోవడంతో గుజరాత్ ఢీలా పడిపోయింది. అక్కడి నుంచి టైటాన్స్కు అన్ని కష్టాలే మొదలయ్యాయి. వికెట్లు క్రమం తప్పకుండా పోగా స్కోర్ బోర్డు కష్టంగా కదిలింది. నిశాంత్ సింధు బట్టర్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు, కానీ అది కూడా ఫలించలేదు. ఇక చేజింగ్లో ఆర్సీబీ అదరగొట్టింది. కోహ్లీ చెలరేగి ఆడి 75 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సూపర్ ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు.